అన్వేషణ నా అన్వేషణ సజ్జనర్ని రూట్ మళ్ళిపిస్తున్నాడు. అది అదే ఫ్యాక్ట్. ఇప్పుడు సజ్జనర్ గారు అంటే ఎంత డెకరేటెడ్ ఆఫీసర్. ఇప్పుడు మీ బాబాయో శివ నీ పెళ్ళి ఎప్పుడు అంటే నువ్వేమంటావు భయ్యా? చేసుకుందాం. సజ్జనర్ గారు లాంటి లెవెల్ ఆఫీసరే సో 4 years అయిపోయింది మరి ఏంటి ఇంకా పెళ్ళి అదేమన్నా ప్లాన్ చేస్తున్నావు అంటే ఏమంటావు? చేసుకుంటాం సార్, కొంచెం టైం సెట్ అయిన తర్వాత వెల్ సెట్. మరి కెమెరా ఉన్నప్పుడు ఇంకేమంటావు? చేసుకుందాం సార్, త్వరలో ఇంట్లో వాళ్ళు చూడంగానే సంబంధం సెట్ అయిపోయి. ఈ పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా? ఉంచుకున్నవానికి ఒకటే కూర సార్, అడుక్కున్నవానికి 64 కూరలు అన్నాడు. దానికి సజ్జనర్ గారు నవ్వుతున్నారు. ఏం చెప్పాలా? ఉంచుకున్నవానికి ఒకటే కూర, అడుక్కున్నవానికి 64 కూరలు అని అంటే ఆయన నవ్వుతున్నారు. ఇంకా ఎంత జుగుత్సాపరంగా ఉండదు తెలుసా అది. చాలా ఆబ్జెక్టిఫైయింగ్ కూడా కాదు, గలీజ్ ఉంటాయి. ఇక ఆయన సజ్జనర్ గారి స్టాండర్డ్ అక్కడి నుంచి ఇక్కడికి పడిపోయింది. అంత అయితే మాట్లాడారు సజ్జనర్ గారు? కలవలేదు, జస్ట్ చాట్ చేశాను, నన్ను ప్రమోట్ చేయి అట్లా అన్నట్టు మాట్లాడితే నాకు నచ్చలేదు. వీళ్ళంటే కనిపించారు నార్మల్గా, కనిపించిన వాళ్ళు వెళ్ళకుండా. కానీ కొన్ని ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లో షార్ట్స్లోని ఇవి వేస్తున్నారు చూసారా, స్టిక్కర్స్ వేసి మ్యాచ్ దానికి సంబంధించిన ప్లే అవుతుంది. మరి అలా చూసుకుంటూ పోతే బోల్డ్ మంది ఉంటారు కదా, వీళ్ళు ఎందుకు పాయింట్ అవుట్ చేసి మరి ఏముందనా? ఇది పబ్లిసిటీ పిచ్చి. ఓ 4 నెల రోజులు అయిపోతాయి నాకు తెలిసి ప్రతి డిజిటల్ ఛానల్ కొన్ని లక్షలు దీని మీద సంపాదించేసుకొని వ్యూస్ పరంగా మనం అందరం టైం వేస్ట్ చేసుకొని కొంచెం డబ్బులు సంపాదించేసుకున్నాక డెఫినెట్ గా సెటిల్ అయిపోతుంది. సడన్ గా లెగుస్తున్నారు, సడన్ గా అయిపోతుంది. సడన్ గా లెగుస్తున్నారు, సడన్ గా అయిపోతుంది. ఇప్పుడు ఇది కూడా మొన్న నా అన్వేషణ మన ఆ పిల్లోడు ఎవరు లోకల్ బాయ్ నాని అరెస్ట్ వల్ల నిజంగా సమాజంలో ఏమన్నా మార్పు వస్తుందేమో అని ఆశపడే జీవులు అందరూ కలిపి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఐ సపోర్ట్ సజ్జనర్ గారు, స్టాప్ బెట్టింగ్, కిల్ బెట్టింగ్. ఇవి ఈ కేసులో సజ్జనర్ గారు వేస్తున్నారా? ఇవి సజ్జనర్ గారు ప్రోద్బలం మీద పడుతున్నాయి అనుకుంటున్నా. ఆయన ఎట్లా వేయగలుగుతారు? ఆయన సుమోటోగా పోలీసులు కొన్ని వేస్తున్నారు అనుకుంటా. ఇందులో పోలీస్ కానిస్టేబుల్ కూడా ఒకటి ఉంది, అది పాపం కిరణ్ వాడు పాపం వాడు మంచోడు ఉండే, వాడు అసలు పాపం వద్దు బెట్టింగ్ వద్దు అది ఇది అని, వాడు మన ఇమ్రాన్ ఫ్రెండ్ అనుకుంటా, అది వాని కూడా లోపలేసారు. మనోడు చేయలే మరి పేరు వేసింది అట్లా వేసేసారు అంతే. ఇక ఇప్పుడు పబ్లిక్ నెత్తి మీద ఒక సడన్ గా దేశాన్ని కాపాడే వీరులు అని ఎవరు సజ్జనర్ గారు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు మన నాన్ వేసిన దేశాన్ని కాపాడే వీరుడు 1 నెల రోజులు అయినాక ఆగకపోతే ఏం చేయమంటారు? ఆపేస్తారు. నెల కాదు 6 నెలలు. 6 నెలల్లో బెట్టింగ్ అయిపోతుందా? సూసైడ్ ఉంటుందా? 1 year లో అయిపోతుందా? మరి ఎందుకు మీకు పబ్లిసిటీ? నువ్వు లాస్ట్ టైం అడిగిన ఆప్తావా అంటే నేను ట్రై చేస్తా, నువ్వు ట్రై చేయి, ఇప్పుడు అందరం కలిసి ట్రై చేద్దాం. ఐపీఎల్ వస్తుంది కదా, మరి ఐపీఎల్ కూడా ఇదే కదా. కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చి అందరూ మంచిగా బెట్టింగ్ చేయాలని చేస్తున్నారు. ఇంకొన్ని రోజులు ఐపీఎల్ ఉంది, ఏం ఆగదు, 100% ఆగదు. ఎన్ని ఇయర్స్ అనేది నడుస్తుంటుంది. అంటే ఇదంతా అన్లెస్ సుప్రీం కోర్టు నుంచి ఒక డైరెక్టివ్ వస్తే కానీ ఆగదు. అంటే ఇక్కడ అంతా ఫేమ్ గురించి ఏదో మాట్లాడాలి, లైక్ వ్యూవర్షిప్ కోసం తప్ప మిగతా చేసేది అయ్యేది ఏం లేదు. ఇది బెట్టింగ్ అన్నది అదే నేను ట్రై చేస్తున్నా అని చెప్పాను. నేనేం బెట్టింగ్ ఆపుతాను, నేను పోరాడుతున్నాను. ఇది అంతం చేశాను, సింగిల్ హ్యాండెడ్లీ కొట్లాడాను ఇవన్నీ అంటలేను కదా. నేను సింగిల్ హ్యాండెడ్లీ కొట్లాడాను, ధమ్కీలు వచ్చినాయి, కేసులు పడ్డాయి, పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతున్నాయి, ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి, ఇంకా తిరుగుతూనే ఉంటా. 3 పడ్డాయి. ఇప్పుడు సజ్జనర్ గారిని ఏదో అన్నా ఆయన ఒక కేసేస్తాడేమో, అన్వేషణ ఒకటి అన్నా అన్వేషణ ఒకటి కేసేస్తాడేమో, హర్షసాయి ఒకటి అన్నా హర్షసాయి ఒకటి వేస్తాడేమో, మన ఇమ్రాన్ ఒకటి అన్నా ఇమ్రాన్ ఒకటి వేస్తాడేమో. వేసుకొని నేను అనేది రూట్ కాజ్ అయింది అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ అన్నిటినీ ట్రయల్ లెవెల్లో బ్లాక్ చేసేంత వరకు నేను ఫైట్ చేస్తూనే ఉంటా. ఇప్పుడు నీలాంటి వాళ్ళు అరే పాపం మనోడు ఏదో కష్టపడుతున్నాడు జర సపోర్ట్ చేద్దామంటే సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే రేపు ఈడు ఇంత ఫేమ్ గురించి చేస్తున్నాడు ఇంక సపోర్ట్ చేయొద్దు అనుకున్నాడు. ఇప్పుడు అన్ని యాక్సెప్ట్ చేయాలి కదా బ్రో. ఎవడు ఏమనుకుంటా అనుకోని, కొంతమంది అనుకుంటున్నారు ఎన్ని కోట్లు ఇచ్చారు ఆయన,
అరే నేను ఇంకా వచ్చిన కార్ చూడు, నా బ్యాలెన్స్ చూడు, నా లైఫ్ స్టైల్ చూడు భయ్, నా లైఫ్ స్టైల్ చూడు. నిజంగా నేను అన్ని కోట్లు ఉన్నోన్లాగా అనిపించిన, లేకపోతే నేను 11 years US లో ఉన్నా, 4 years UK లో ఉన్నా, నా దగ్గర ఆ పైసలు ఆ సేవింగ్స్ కాకుండా ఇంకా ఈ హర్ష సాయి ఇచ్చిన 1000 కోట్లు లేకపోతే 100 కోట్లు ఏడన్నా ఉన్నాయంటే చెప్పండి జరా, మీకు అందులో 50% ఇస్తా, నా బ్యాంక్ అకౌంట్ మొత్తం థరోగా చెక్ చేయండి, అందులో 50% ఇచ్చేస్తా, అందులో ఏమన్నా తీసి అందులో 1000 కోట్లు ఏమన్నా తీస్తే అందులో 50% ఇచ్చేస్తా, కొంచెము అప్పటి వరకు అయితే మీ దగ్గర ఉన్న లక్షలన్నా కొంచెం నాకు ఇస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా. ఎక్కువ ఎవరు సంపాదించారు అనుకుంటున్నారు? ఏది బెట్టింగ్ యాప్స్ లో? సోను సూద్ అందరూ బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ లో ఐ మస్ట్ సే ఎవరి యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు కూడా చాలా క్లెవర్. ఇప్పుడు హర్ష సాయికి 60 లక్షలు ఇచ్చారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇమ్రాన్ కి 30 లక్షలు ఇచ్చారు అనుకుందాం, సత్యకి 1 లక్ష ఇచ్చారు అనుకుందాం. అలానే శ్రీ సత్యకి 30 లక్షలు ఇవ్వచ్చు, హర్ష సాయికి 1 లక్ష ఇవ్వచ్చు, ఇమ్రాన్ కి 2 లక్షలు ఇవ్వచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యాక్సెసిబిలిటీ. అంటే దాని మీద క్లిక్ రేషియోస్ ఉంటాయి కదా. శివ అనే అతను ప్రమోట్ చేసి చాలా మంది జాయిన్ అయ్యారు శివ కింద, వాళ్ళు ₹1 లాస్ అయ్యారు. ఆ ₹1 లాస్ అయిన దాంట్లో 40% 40 లక్షలు శివకి ఇచ్చేస్తారు. సో టెలిగ్రామ్ గ్రూప్ లో వీళ్ళు కూర్చోబెట్టి ఆడిస్తారు. సో ఈ హర్ష సాయి అనేటోళ్ళకి ఎండోసింగ్ ఎక్కువ వచ్చినా దాన్ని కంటిన్యూస్ గా వచ్చేది కాదు. ప్లస్ పాపం మనోని ఏందో తెలుసా, నిజంగా చెప్పాలా, నిజంగా నేను కొట్లాడినా ఇప్పుడు ప్లేట్ మారినో అమ్ముడు పోయినో నీ ఇష్టం వచ్చింది అనుకో, ఒక గలీజ్ పేరు తెచ్చుకోవద్దు. మంచోడు అన్న పేరు తెచ్చుకున్నావు అంటే పబ్లిక్ ఎట్లున్నారు అంటే రాక్షసులు తిరిగి ఉన్నారు ఇవాళ రేపు. నిజంగా ఒక సాడ్ ఇన్సిడెంట్ చెప్తా. నేను ఇన్వాయిస్ తీసుకొచ్చిన లాస్ట్ టైం, ఆ ఇన్వాయిస్ లా 60 లక్షలు ఇచ్చారు ఏది మనోనికి, అది జెన్యూన్ ఇన్వాయిస్ అంట. 60 లక్షలు ఇచ్చారంట. ఆ బఫెలో షెడ్ కి 90 లక్షలు ఇచ్చారంట. 90 లక్షలు ఇచ్చారంట. ఇప్పుడు నా దగ్గర ఎవరైనా నేను చెప్పిన కదా మొన్న మా పొరోడు కి ప్రాబ్లం ఉన్నా కానీ 3 లక్షలు ఇచ్చిండు. మన సోహెల్ ఉన్నాడు కదా, సోహెల్ బ్రో ఒక అబ్బాయి కేసు అనగానే 2 లక్షలు ఇచ్చిండంట. ఒక 9 నెలల నుంచి ఈ హర్ష సాయి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం నువ్వు చూసినా? లేదు. అప్పుడే 100 కోట్లు సంపాదించేసిండా? లేదు. ఎంతో సంపాదించిండు. అందులో 60 లక్షలు ఇస్తే దాంట్లో 36 లక్షలు వేసి పేరుకు చేస్తున్నాడో లేకపోతే ఆయనకి దానకన్నుడు అని అనిపించుకోనికి షోకో, కానీ పైసలు అయితే ₹2 అయితే ఇస్తున్నాడు కదా. నువ్వు తీసుకెళ్ళు, నువ్వు జెన్యున్ గా ఏదైనా కేసు తీసుకెళ్ళు, 2 లక్షలు 3 లక్షలు ఆయనతో అయినంత ఇస్తాడు. అరే మొత్తం శిబి చక్రవర్తి లాగా గుండె ఘోషిస్తాడు అని నేను చెప్తలేను, లేకపోతే మాంసం కేజీలు ఇట్లా తీసి తరాజు చేసి ఇస్తాడు అని చెప్తలేను, కానీ పాపం చేస్తున్నాడు కదా. అది గలీజ్ పేరు అసలు. అది నిన్ను నన్ను చూస్తే అన్న ఏమైనా మదావలసిరావు వాళ్ళని ఎప్పుడు ఆడుకుంటున్నావు వీళ్ళని ఎప్పుడు ఆడుకుంటున్నావు అంటారు, కానీ పాపం హర్ష సాయిని చూసినాగానే ప్రజడు ప్రాబ్లం పైసల్ది అంటాడు. అది ప్రాబ్లం. అది ఒకలాగా గలీజ్ పేరు. మంచి మంచి హీరోకి లేదు ఆ పేరు. సోను సూద్ గారికి హర్ష సాయికి మాత్రమే ఉంది ఆ పేరు. ఇద్దరికి ఏంటంటే చూడంగానే తుమ్ హెల్ప్ కర్తేనా, అప్పట్లో పాకిస్తాన్ నుంచి కూడా ఫోన్ వచ్చింది, హర్ష సాయి తుమ్ మదద్ కరో బచ్చా హై ఘర్ దిలా దో అని అంటారు. పాపం రోజుకి ఎన్ని ఫోన్లు వస్తుండొచ్చు. వైజాగ్ లో నోటల్ లేరు ఒక చిక్కులైన ఉండే మన పంజాబీ, ఆయన అన్న కూర్చున్నాడు. హర్ష సాయి వచ్చి 30 లక్షలు ఇచ్చేంత వరకు నేను ఇటుకెళ్ళి జరగా అని ఇచ్చిండ మనోడు పోయి. పాపం 30 లక్షలు ఎంత ఇచ్చిండో తెలియదు, డబ్బులు ఇచ్చిండు. అయ్యా కాదు బ్రో, ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు, ఆడినోళ్ళది తప్పులేదా? ఆడినోంది ఉంది, ఎందుకు లేదు. ఇప్పుడు తాళి అన్నది 2 చేతులతో తగులుతుంది. మరి వీళ్ళని లైక్ ఇలా చెయ్యొద్దు ఇలా ఆడొద్దు అని చెప్పి వీళ్ళకి చెప్పకుండా, వాళ్ళకి జనాలకి అందరికి అవేర్నెస్ ఇవ్వకుండా, ఆడినోడు గలీజ్ గాడు, ఆడినోడు దరిద్రుడు, ఆడినోడు పెంటదువా ఇట్లా ఎవడు అన్నాడు, ప్రమోట్ చేసినోడు గలీజ్ గాడు, వీళ్ళు సైకోలు, సోషల్ సైకోలు. అసలు ఒక్కొక్క తమ్మునేలు ఈ 2-3 రోజుల నుంచి కేటు కాళ్ళు తెలుగులో ఇన్ని గలీజ్ ఉన్నాయి అనిపిస్తుంది తమ్మునేలు, ఒక్కొక్క తమ్మునేలు చూస్తా అంటే.
కానీ మరి అది కరెక్టే కదా బ్రో. అది వాళ్ళని ఎవరు అన్నారు బ్రో, వీళ్ళు ప్రమోట్ చేయడం తప్పు, ప్రమోట్ చేయడం 100% తప్పు పీరియడ్, అంతే. వీళ్ళు ఎందుకు చేశారు? పైసల గురించి చేశారు. సరే చెయ్యము, చట్ట ప్రకారం మాకు ఏ శిక్ష ఉందో అది వేయండి అంటారు. అసలు చట్టమే లేదు ఆడ, వీళ్ళకి శిక్షలు ఎవడేస్తాడు? ఈ మధ్యలో ఇప్పుడు నాలాంటోడు మాట్లాడినా లేకపోతే ఎవరు మాట్లాడినా చట్టమే లేదు బ్రో అక్కడ. ఆ చట్టమే లేనప్పుడు ఆ చట్టం చేయాల్సిన రాజకీయ నాయకులు ఏమో గప్చుప్పుని ఉన్నప్పుడు ఎవరు వీళ్ళకి శిక్ష ఇస్తారు? 1 రోజు 2 రోజులు ప్రజల్లో కోపం ఉంటది, తిడతారు, 3వ రోజు నుంచి నార్మల్ అయిపోతారు మళ్ళీ అందరు. ఈ మధ్య రీసెంట్ గా ఎవరు లైక్ బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోతున్నారు అనేది కూడా పెద్ద ఏం లేదు, చనిపోతున్నారు. మొన్న కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ 2 పిల్లల్ని తీసుకొని SBI బ్యాంక్ మేనేజర్ ఏదో ప్రజలకి ఇవ్వాల్సిన పెన్షన్ ఎత్తుకొని పారిపోయాడు. మొన్న హైదరాబాద్ దగ్గర 4 చనిపోయారు. 4 మొత్తం సూసైడ్. 2 పిల్లల్ని బకెట్లో ముంచి చంపేసి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఊరేసుకుని చనిపోయారు. తార్నాక సైడ్ చనిపోతున్నారు. వీళ్ళు కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. వానికి ఆ లత్త ఇడికెళ్ళి వచ్చిందో తెలియదు కదా. మన డైలాగులు ఉన్నాయి మరి, అట్లా అంటే సినిమా మీద కూడా చర్యలు తీసుకుంటారా? లక్కీ భాస్కర్ అని మా సినిమా వచ్చింది, ఎక్కడ కోల్పోయారో అక్కడే ఎత్తుక్కోవాలి, ఎక్కడ ఓడిపోయావో అక్కడే గెలవాలి, దునియా ఉన్నాయి. అవన్నీ వాళ్ళ మీద కూడా కేసులు వేస్తారా? వేయలేరు బ్రో. ఆహాలో వస్తుంది బ్రో ఇట్లా మోస్ట్ బెట్ సర్కారు వారి పాట అని వస్తుంది. గంట ప్రోగ్రామ్. వీళ్ళన్నా 30 seconds 60 seconds వీడియో చేస్తారు. ఆహాలో 1 hour ప్రోగ్రామ్ వస్తుంది వీక్కి. ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు అల్లు అరవింద్ గారిని అరెస్ట్ చేస్తారా? లేకపోతే ఎట్లా అల్లు అరవింద్ ఫేవరెట్ కాబట్టి, మన అల్లు అర్జున్ ఫేవరెట్ కాబట్టి అల్లు అర్జున్ ని కూడా ఫేవరెట్ అరెస్ట్ చేస్తారా? ఇందులో చేయలేరు కదా.